నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను శివాని. బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ అన్న ఉత్తమ్. హుజూర్ నగర్ లో లిఫ్ట్ అన్నిటిని డెవలప్ చేస్తామన్న మంత్రి. కేసినేని నాని స్వామిదాస్ పై శావల దేవదత్ ఫైర్. వైసీపీలో కేసీ నాని ఇమడలేదన్న టీడీపీ నాయకుడు. బెల్లంపల్లిలో ఘనంగా గణతంత్ర దివోత్సవాలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వినోద్. బాసర వేద భారతి పీఠం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేద సూక్తంతో వేద భారతి విద్యార్థుల జాతీయ గీతం. నకిలీ బెల్లం వ్యాపారులపై స్వతంత్ర టీవీ ఎఫెక్ట్. రాజంలో పంచదార లారీని పట్టుకున్న అధికారులు. తెలంగాణలో వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాన్పాట్ దర్గాను అభివృద్ధి చేసింది తానేనని ఉత్తమ్ చెప్పారు. 10 ఏళ్లుగా అభివృద్ధి శూన్యమన్నారు. జాన్పాట్ దర్గాను ₹1 కోటి అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సాగర్ డ్యాంలో నీరు తక్కువ ఉంటుందని, జాన్పాట్ దర్గాలో వర్షాలు సమృద్ధిగా పడతాయని, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని లిఫ్ట్ అన్నిటినీ డెవలప్ చేస్తామని చెప్పారు. చాలా అట్టహాసంగా, చాలా ఆర్భటంగా, చాలా ప్రొపగండా, చాలా పబ్లిసిటీతో 40,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 10-11% ఇంట్రెస్ట్ లో రుణాలు తీసుకొచ్చి మేము అందరికీ మంచినీళ్ళు ఇస్తున్నాం, సోర్స్ క్రియేట్ చేస్తున్నాం, పైపులు వేస్తున్నాం, ఓవర్ ట్యాంకులు కడుతున్నాం, విలేజ్ లో ఇంటర్నల్ పైప్ లైన్ వేస్తున్నాం, ప్రతి ఇంటికి నల్లా ఇస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికారు. అసలు ఎంత ప్రచారం చేసుకున్నంటే అసలు మనం ఇక్కడ బతకుంటే వేరే రాష్ట్రం పోతే ఓహో తెలంగాణలో వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారేమో అనుకునే విధంగా వాళ్ళు యాక్టింగ్ చేసిన భీముడు. పార్లమెంట్ లో నేను వేసిన ప్రశ్నకు కూడా వాళ్ళు చెప్పిన జవాబు, ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 40,000 కోట్ల అప్పు తీసుకున్నాము. కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు రా కదిలిరా బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ప్రసాద్ వెంచర్ లో ఈ నెల 28న జరిగే బాబు బహిరంగ సభ ఏర్పాట్లను భూమా అఖిలప్రియ, టీడీపీ ఇన్ఛార్జ్ శ్యాంబాబు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు నిర్వహిస్తున్న చంద్రబాబు సభను సక్సెస్ చేసేందుకు టీడీపీ నేతలంతా రెడీగా ఉన్నారని అఖిలప్రియ చెప్పారు. ఏపీకి జగన్ ఒక్క పరిశ్రమ కానీ, ఒక్క ఉద్యోగం కానీ తీసుకుని రాలేదని అఖిలప్రియ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి పత్తికొండలో 28వ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఈ సభకి మరి పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. కనిగిరి నుంచి చూసుకుంటే అందరూ కూడా ప్రతి ఒక్క పార్లమెంట్లో జరిగే ఈ మీటింగ్ పోటా పడి ఈరోజు చాలా భారీ ఎత్తున అన్ని ప్రోగ్రాంలు కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మన ఆలగడ్డలో జరిగింది కూడా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేయగలిగినాము. దానికి మించి ఇంకా పెద్ద స్థాయిలో పత్తికొండ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కష్టపడుతున్నాము, కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా రాయలసీమలో ప్రాంతంలో చూసుకుంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి, రాయలసీమలో ఉన్న రైతులను మోసం చేసి, యువతని మోసం చేసి, ఈరోజు మాయమాటలు చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఈరోజు మభ్యపెట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా మోసం చేసి
టీడీపీలో ఇకపై టికెట్లు దక్కవని తెలిసి 420 పార్టీలో చేరిన కేసినేని నాని, నల్లగట్ల స్వామిదాస్కు ప్రజలు బుద్ధి చెప్తారని శావల దేవదత్ వ్యాఖ్యానించారు. విజన్ గల నేత చంద్రబాబు అని పొగిడిన వారు వైసీపీలో చేరి టీడీపీ అధినేత చంద్రబాబు నేత లోకేష్ పై అవకాలు చవకాలు పేలితే సహించబోమని హెచ్చరించారు. వైసీపీలో ఇమడలేక పిచ్చోట్ల బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉందని దేవదత్ అన్నారు. తిరుపూర్లో పదవులు అనుభవించిన స్వామిదాస్ సుధారాణి వెనకేసుకుంది ఎంతో అందరికీ తెలుసని దేవదత్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వారు డిపాజిట్లు కూడా కోల్పోతారని దేవదత్ అన్నారు. పార్టీలో పదవులు అనుభవించి దశాబ్దాల కాలంగా ఉన్నతమైన స్థానంలో తెలుగుదేశం పార్టీ పసుపు జెండా కింద అనుభవించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని, అలానే నేను 30 సంవత్సరాలకు పైగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నాను అని ప్రగల్భాలు పలికిన స్వామిదాస్ ఒక అవకాశవాద రాజకీయంతో తెలుగుదేశం పార్టీలో ఇంకా అవకాశాలు లేవు, ఒక అభద్రతా భావానికి గురయ్యి కావాలని గొడవ పెట్టుకొని ఈ పార్టీ మీద బురద తల్లి అధినాయకుడి మీద ఆరోపణలు చేసి 420 పార్టీలోకి వెళ్ళిన కేసినేని నాని నిన్న తిరువూరు పట్టణంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి, మీరు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడానికి వచ్చారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ పీకేస్తారో చంద్రబాబు నాయుడు గారిని తిట్టకపోతే? విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్ కీలక మార్పులు తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఫైర్ అయ్యారు. జగన్ను ప్రజలు ఇంటికి పంపుతారని ముందే తెలుసుకొని ప్రతిపక్షంలో కూర్చేందుకు సిద్ధమయ్యారని హరిప్రసాద్ అన్నారు. 2021లో తనను ఏమి చేయలేరు అన్న జగన్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రజల కష్టాన్ని జగన్ జలగలా పీల్చేశారని హరిప్రసాద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ నేను సంతోషంగా దిగిపోతాను అని చెప్పడం వెనుక జగన్మోహన్ రెడ్డికి ఓటమిని అంగీకరించిన అట్లయినది. ఎందుకంటే ఓటమి కాదు, ప్రజా తిరుగుబాటు ఊహించిన జగన్ను తరిమి కొట్టాలనే భయంతో తప్పుకుంటున్నానంటూ కథనాలు. గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే విధంగా ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన ప్రజలందరూ కూడా ఇంటికి పంపించారు. ఈయన కూడా ఇంటికి పంపించేదానికి ప్రజలు రెడీగా ఉన్నారని తెలుసుకొని ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2021లో నా వెంట్రుగా పీకలేరు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 22లో నన్ను నమ్మండి అన్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా గణతంత్ర దినోత్సవ వేళ మహబూబాబాద్ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కారణంగా తిర్రూరులోని జెడ్పీ హై స్కూల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 100 అడుగుల జాతీయ జెండా నిర్మించారు. కాగా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ జాతీయ జెండాను కమిటీ నిర్వాహకులు ఎగరవేస్తుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. గద్దెపైకి ఎక్కి జాతీయ జెండాను కాంగ్రెస్ నేతలు తొలగించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకుండా మీరెలా ఎగరవేస్తారని బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ వారు ఘర్షణకు దిగారు. ఇరు పార్టీల నేతలకు సిఐ సత్యనారాయణ నచ్చజెప్పారు. మెదక్ జిల్లా కోల్చారం మండలంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక రైతు వేదిక ఆవరణలో వ్యవసాయ విస్తరణ అధికారి వినీత జాతీయ జెండా ఎగురవేస్తుండగా అకస్మాత్తుగా జెండా తిరిగి కింద పడిపోయింది. జాతీయ జెండాను నిర్లక్ష్యంగా ఎగురవేసిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను సరిగ్గా కట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మున్సిపల్ కాంగ్రెస్ కార్యాలయాల్లో రిపబ్లిక్ డేను వైభవంగా నిర్వహించారు. కార్యాలయాల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు కాకా వెంకటస్వామి విగ్రహానికి వినోద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జనతా సేవా సమితి ఆధ్వర్యంలో బజార్ ఏరియా జెడ్పీ స్కూల్ విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులను ఎమ్మెల్యే వినోద్ ప్రత్యేకంగా అభినందించారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ జెండాను ఎగురవేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 2500 పెన్షన్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 4000 రూపాయలకు పెన్షన్ పెంపును ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్వాతంత్ర అమరవీరులు అంబేద్కర్ కు కలెక్టర్ జోహార్లు అర్పించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి గనులపై మువ్వవెన్నెల పథకం రెపరెపలాడింది. అధికారులు, కార్మిక సంఘం నేతలతో కలిసి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో RG1 GM శ్రీనివాస్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి రెమా రాజేశ్వరి జాతీయ జెండా ఎగరేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రాజ్ ఠాకూర్ జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆగస్టు 1947 సంవత్సరంలో స్వాతంత్రం సంపాదించుకున్నాం. తర్వాత మనందరం పాలన గురించి నేడు 26 జనవరి 1950 సంవత్సరంలో రాజ్యాంగాన్ని గౌరవనీయులు భారతరత్న అంబేద్కర్ గారి దిశానిర్దేశంలో మనము రచించుకొని నేడు జనవరి 26 నుండి మనం దాని పాలనలో మన దేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రజ్వరిల్లుతున్నది. ముఖ్యంగా మనం సింగరేణి సంస్థలో పనిచేస్తున్నాం. నిజంగా ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం నిజంగా మనందరి పూర్వజన సుకృతం. మనందరం సమిష్టిగా పనిచేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీస్కి నిరంతరాయంగా నాణ్యమైన బుక్కును అందిస్తా ఉన్నాం. మన దేశానికి 15 ఆగస్టు 1947 సంవత్సరంలో నిర్మల్ జిల్లా బాసర వేద భారతి పీఠం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాలు వేదయుక్తంగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వేద భారతి పీఠాధిపతి శ్రీ వేద విద్యానంద స్వామీజీ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేద సూక్తాలతో జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వామీజీ జాతీయ జెండాను ఎగురవేశారు. వేదమే పరమావిధిగా ప్రతి ఒక్కరూ వేద పఠనం చేయాలని, ప్రతి భారతీయుడు వేద అధ్యయనం చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. దేశభక్తులు గల భారతీయని నిర్మించాలని ఆకాంక్షించారు. ఉన్నటువంటిది, సత్యంగా ఉన్నటువంటిది ఏ వేదమైతే ఉందో ఆ వేదం కూడా అన్యాక్రాంతంగా ఉంది. కాబట్టి అటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఆ దివ్య వేద భగవంతుణ్ణి మనమందరము పొందాలి. ఆ రోజునే మన భారతదేశం వైదిక భూమిగా, మరి సమస్త ఋషి సంప్రదాయంగా, రామరాజ్యంగా, కృష్ణరాజ్యముగా వెలసిల్లాలి అంటే మనమందరం కూడా
వేదాన్ని వర్గ కుల లింగ భేదము లేకుండా ప్రతి హిందువులు ప్రతి భారతీయులు ఆ వేదాన్ని అధ్యయనం చేసి వేద ప్రచారాన్ని ప్రతి గ్రామానికి పంపించినట్లయితే ఆ వేదము యొక్క ఆశీర్వచనం వలన వేదము యొక్క ఆదేశము వలన మనం యతో వా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ ప్రయంత్యభిసంవిశంతి. స్వతంత్ర టీవీలో ప్రసారమైన కథనాలతో పంచదార లారీని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అనకాపల్లి జిల్లా రాజం సమీపంలో బెల్లం క్రషర్ల కోసం తరలిస్తున్న పంచదార లారీని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనుమతి లేకుండా కర్ణాటక నుంచి లారీలో పంచదార తరలిస్తుండగా లారీని అదుపులోకి తీసుకున్నారు. పంచదార కలిపి నకిలీ బెల్లం తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న బెల్లం వ్యాపారులపై స్వతంత్ర టీవీ ఇటీవల వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు బెల్లం క్రషర్లపై దాడులు చేపట్టారు. మధ్యాహ్నం 3 ఆ ప్రాంతంలో మాకు అందిన సమాచారం మేరకు పెద్ద మదీన బ్రిడ్జ్ దగ్గర లారీ షుగర్ అన్లోడ్ చేస్తున్నారని అన్ఆథరైజ్డ్గా మాకు అందిన సమాచారం. పెద్ద మదీన బ్రిడ్జ్ వచ్చేపేట మండలం అందిన సమాచారం మేరకు వెంటనే మేము స్పందించి మా విఆర్ఓ అండ్ అదర్ రెవెన్యూ స్టాఫ్ని మేము పంపడం జరిగింది. అక్కడ లారీ వెంటనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ తీసుకుని ఇలా కర్ణాటక నుంచి యాదగిరి అనే ప్రాంతం నుంచి బండి లారీ అనేది బయలుదేరి ఇక్కడ మనకి అనకాపల్లి నుంచి తర్వాత అనకాపల్లి ద్వారా ఇక్కడ రాజాము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో బెల్లం ఏదైతే ఉంటుందో ఆ షుగర్ అంతా బెల్లంలో కలుపుతున్నారని చెప్పి మనకు సమాచారం అందింది. చిత్తూరు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడమే ధ్యేయంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని కలెక్టర్ షణ్మోహన్ స్వీకరించారు. ప్రభుత్వ శాఖల అభివృద్ధి శకటాల ర్యాలీని పరిశీలించారు. స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. స్టాళ్లను జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ రీశాంత్ రెడ్డి పరిశీలించారు. 41 కోట్ల రూపాయల వ్యయంతో కిట్లు మరియు యూనిఫాము 3 జతల షూస్ సాక్స్ అవన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో తదుపరిగా శకటాల ప్రదర్శనలో విద్యాశాఖ ద్వారా నాడు నేడు ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి విద్యా బోధన కోసం 1207 పాఠశాలల్లో అత్యంత ఆధునికమైనటువంటి 3474 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అండ్ స్మార్ట్ టీవీలను మంజూరు చేయడం జరిగిందని కూడా వివరించినారు. జగనన్న విద్యా కానుక కింద 2023-24 గాను మొత్తము 31 మండలాలకు గాను 167,154 మంది విద్యార్థులు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి 75వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఏలూరు జిల్లాలో 500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్యారెడ్ పరిశీలన పెడుతున్న వేళ వారికి జిల్లా యంత్రాంగం తరపున 75 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మొత్తం దేశాన్ని ఏకతాటిపై తెచ్చి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మన జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన దేశ నాయకులు మరియు మన రాష్ట్రానికి చెందిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు మొదలైన ఎందరో స్వతంత్ర సమర విధులకి నా ప్రత్యేక నివాళులు అర్పణిస్తున్నాను. ఎందరో మహనీయులు
మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26 నుండి అమలులోకి తీసుకురావడం ద్వారా మన దేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. 75వ పల్నాడు జిల్లా దాచేపల్లిలో కాంట్రాక్టర్తో కుమ్మక్కైన నీటిపారుదల శాఖ అధికారి ప్రపంచ బ్యాంకుకు నిధులు 50 లక్షలు కాజేసినట్లు రైతు సాంబశివరావు ఆరోపించారు. తంగేడ కాలువకు 4 డ్రాప్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి 50 లక్షల రూపాయలు కేటాయించిందన్నారు. అప్పట్లో దాచేపల్లి ఇరిగేషన్ ఏఈ ఆదినారాయణ నిర్మించిన డ్రాప్లు నిర్మించినట్టు తప్పుడు నివేదికలతో బుక్లు సృష్టించి బ్యాంకు నుండి నిధులు డ్రా చేసినట్లు ఆరోపించారు. ఫిర్యాదుపై విచారించిన నిధులు కాజేసినట్లు సీనియర్ ఇంజనీర్ వరలక్ష్మి తేల్చి చెప్పినట్టు తెలిసింది. అల్లూరి జిల్లా మోతుగూడెం పంచాయతీ పరిధి మల్లవరంలో శ్రీ గౌరీ సమేత మల్లవరేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పొల్లూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి ఆలయం అర్చకులు కుమారస్వామి శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పంచామృత అభిషేకాలు, సహస్రనామం పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెలిసినటువంటి గౌరీ సమేత మల్లవారేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం శ్రీ పుల్లూరు గ్రామ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపు నుంచి ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఈ మల్లవారేశ్వర స్వామి వారికి గణపతి పూజ, పంచామృతాభిషేకము, సహస్రనామ పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు వచ్చి పాల్గొని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షములు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మరీ స్వామివారి కృపా కటాక్షాలు కోరు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై బైక్ రేసర్లు హల్చల్ చేశారు. బెంగళూరు నుండి వందలాది మంది బైక్ రేసర్లు లాంగ్ డ్రైవ్ కి వచ్చారు. ప్రమాదకరంగా బైక్ రేసర్లు చేసిన విన్యాసాలతో పెనుకొండకు వచ్చిన పర్యాటకులు బంబేలెత్తిపోయారు. బైక్ రేసర్లకు అనుకూలంగా మలుపులతో కూడిన రహదారి ఉండడంతో ఇక్కడకు రావడానికి రేసర్లు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. బైక్ రేసర్ల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో కొండపైకి వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. 26 కాబట్టి ఇక్కడ ఈవెంట్ జరుగుతాయని గెస్ట్ చేసుకుని వచ్చాము. ఈవెంట్ చాలా బాగుంది. ఇక్కడ అన్ని కలిసి ఆల్ కైండ్ ఆఫ్ బైక్స్ ఈ జాగా గురించి మాకు ఎలా తెలుస్తుంటే అన్ని రీల్స్ చాలామంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చాలామంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ కలిసి దిస్ కర్వ్ ఈస్ వెరీ సూపర్ ఫర్ బైకర్స్ అని చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టారు. అది చూసుకుని ఇక్కడ వస్తాము. చూడడానికి చాలా బాగుంది. అని ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేస్తే దిస్ విల్ డెఫినెట్లీ బికమ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్. And it's near to Bangalore. Lot of Bangalore people will also come. And it will స్కూల్ పీఈటీ శ్రీధర్ ను విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సెయింట్ యాన్స్ స్కూల్లో జరిగింది. 6వ తరగతి విద్యార్థి కట్ట దేవేంద్ర లక్ష్మి రిత్విక్ ను పీఈటీ శ్రీధర్ తీవ్రంగా కొట్టడం ఈ వారి ఆగ్రహానికి కారణమైంది. దేవేంద్రకు తీవ్ర గాయాలు తలగడంతో తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్ద ఆందోళన నిర్వహించారు. పీఈటీ వెంటనే చర్యలు తీసుకోవడాన్ని ప్రిన్సిపల్ను డిమాండ్ చేశారు. పీఈటీ శ్రీధర్ స్కూల్కు వచ్చే వరకు వేచి ఉండి దేహశుద్ధి చేశారు. పీఈటీ శ్రీధర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ డానియల్ ప్రకటించారు. బాబుని పీటీ సార్ చాలా గట్టిగా కొట్టేశారు అనమాట అండి. అంతకుముందు కూడా మేము 2 times వార్నింగ్ ఇప్పించాము ప్రిన్సిపల్ సార్ తోటి, కంప్లైంట్ చేసాము. చేసినా కూడా ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ చెప్పినందుకు కానీ ఇంకా ఎక్కువ దెబ్బలు పడుతూ ఉన్నాయన్నమాట అండి. ఈ వారంలో చాలా సార్లు కొట్టేటట. దానివల్ల మా బాబుకి నిన్న సాయంత్రం నేను చూసుకునేంత వరకు కూడా మా అబ్బాయి చెప్పలేదు. మొన్న కొట్టిన దెబ్బలు, అంతకు ముందు కొట్టిన దెబ్బలు కూడా ఒంటి మీద అలాగే ఉన్నాయి, కమిలిపోయి ఈ రకంగా. ఇలా రాత్రి చూసుకుని తీసుకుని వచ్చేంత వరకు ఇంకోండి ఇలా ఉంది.
ఈ దెబ్బలు ఇలాగా ఇంత దారుణంగా కొట్టేశారండి. ఇప్పుడు అడగడానికి వస్తే ఆ పీటీ సార్ లేరట, కలెక్టరేట్కి వెళ్ళారు. ఆ, ఏ కారణం మా అబ్బాయిని ఒక్కనే కదండి, ఇలాగే చాలా మంది పిల్లల్ని కొట్టారట. ఆ పేరెంట్స్ చాలా మంది కూడా కంప్లైంట్ ఇచ్చారని ప్రిన్సిపల్ సారే చెప్పారు. కానీ ఎలాంటి యాక్షన్ ఇప్పటి వరకు తీసుకుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదండి. ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఈ రోజు మిమ్మల్ని సఫర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా. ఏమీ యాక్షన్ లేదు కాబట్టి మేనేజ్మెంట్ నుంచి మేము ఈ రోజు పేరెంట్స్ గా మమ్మల్ని ఇంతవరకు రావాల్సి వచ్చింది. మా బాబుని పీటీ సార్ చాలా ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.